ప్రమోషన్కి వస్తున్నారు అంటే సినిమా చూసే ఉంటారు చిరంజీవి గారు. చూసి నచ్చితేనే వస్తారు ఆయన. కాబట్టి ఆ సినిమా పూర్తిగా హిట్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో లైలా సినిమా సూపర్ డూపర్ హిట్. లైలా ట్రైలర్ ఎలా అనిపించిందండి మీకు? చాలా 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 బాగుంది. అతను ఒక లేడీ గెటప్ లో ఎంత మురిపించారు, ఎంత అరిపించారు. ఒక్కటే మాట చెప్పాలి, నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తుండు. గ్రేట్. నిజంగా ఒకటే ఏంటంటే ఆ ట్రైలర్ కూడా చూసినందుకు చెప్పడం మాస్కర్ దాస్ అనిపించిండు మనోడు. అసలు అంటే ఇప్పుడు అందరు ఇప్పుడు జనరేషన్ లో చూసుకుంటే, ఇప్పుడున్న జనరేషన్ హీరోలో చూసుకుంటే తోపు హీరో అంటే మనోడు అనమాట. అసలు మాస్ పీపుల్స్ ని క్లాస్ పీపుల్స్ ఇద్దరిని ఆకట్టుకుంటున్నారు అనమాట. సూపర్. అసలు ఈ జనరేషన్ లో వీళ్ళు హార్డ్ వర్క్ చేయడం కానీ, ఆ యాటిట్యూడ్ డైలాగులు కానీ, మాట్లాడే విధానం కానీ ట్రైలర్ లో మాత్రం మామూలుగా చింపారేస్తాడు. చాలా బాగా అనిపించింది. ట్రైలర్ అయితే బాగుంది. ఈ February 14th వస్తుండు. సో బ్లాక్ బస్టర్ కొట్టేస్తాడా? February 14th చాలా సినిమాలు ఉన్నాయి. అంటే ఒకవేళ అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే మాస్కర్ దాస్ గురించి ఒక మాట చెప్పలేదు. ప్రతి సినిమా కూడా మంచిగా ఆడుకుంటామైనా ఫ్లాప్ అయితే ఒక ఫ్లాప్ అనేది కూడా జరగలేదు. మంచి సినిమాలు బాగున్నాయి. ఇది ఒకవేళ ఇట్టు కొట్టవచ్చు. ఎందుకంటే లవర్స్ మంచి పండగ అనమాట. ఓకే. ఆ గెటప్ ఎలా అనిపించింది? లేడీ గెటప్ అది అంటే గ్రేట్ బ్రో. ఒకటి ఏంటంటే ఒక హీరోగా చేయొచ్చు, విలన్ గా చేయొచ్చు, ఒక కమెడియన్ గా చేయొచ్చు, కానీ ఒక లేడీ గెటప్ గా చేయడం అనేది మామూలు ఈజీ కాదు. మనోడు దుర్గా కొట్టేస్తాడు. క్రేజీ. సో ఆ ట్రైలర్ లో జోక్, ఆ కామెడీ సీన్స్ అని ఎలా అనిపించాను మీకు? చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. డైరెక్టర్ నాకు తెలియదు కానీ పేరు సరిగ్గా చూడలేదు నేను. పేరు చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. మంచి జోనర్ లో తీసారనుకుంటున్నా సినిమాని చూస్తే కానీ తెలియదు. అంటే విశ్వక్సేన్ కన్నా కెరీర్ కి ఒక మంచి మలుపు అయితే అంటారు సినిమా. అవునండి, డిఫరెంట్ గెటప్స్ ఉన్నాయి కాబట్టి మంచి మలుపే జరుగుతుందని, మంచి పేరు వస్తుందని. ఆయన కూడా సెకండ్ చిన్న హీరోల్లో కూడా సెట్ అయ్యి మంచి హీరోగా ఎదుగుతాడని నా నమ్మకం. సో ఎలా అనిపిస్తుంది అన్న? అంటే బాలయ్య బాబు గారు, ఎన్టీఆర్ అన్న వీళ్ళందరూ ఒక మంచి సపోర్టింగ్ ఉంటున్నారు విశ్వకానికి. ఎలా అనిపిస్తుంది? కుర్రోడు చాలా మంచోడండి. విశ్వసేన్ అన్న కుర్రోడు చాలా కష్టపడి, వాళ్ళ నాన్నగారి గురించి కూడా నాకు తెలుసు కొంచెం. వాళ్ళ నాన్నగారికి నుంచి ఆయన కూడా బాగా కష్టపడ్డారు. ఆ కష్టపడి హీరో చేస్తున్నారు బాబుని. చాలా ఈ అబ్బాయి కూడా డిఫరెంట్ గా చాలా కష్టపడతాడు. ఈయన నేను చూస్తాను, 2 షూటింగ్ చూశాను. చాలా కష్టపడి ఆయన అనుకున్నది చేసి తీరుతాడు. కాబట్టి అది మంచి హీరో అవుతాడని నన్ను. సో మంచి హిట్ పడుతుంది అనుకోవచ్చాను ఈసారి. లైలా హిట్. రేపు నువ్వు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇక్కడే మాట్లాడుకున్నావు. ఓకే. సూపర్ డూపర్ హిట్. ఓకే.